హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జావాని యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాము, ఎన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయగలము అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు జావా అంటే ఏంటి అండ్ ఫీచర్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాము అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేయండి. అండ్ ఎవరైతే AWS కూడా నేర్చుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్స్ ఆన్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసేయండి అండ్ చూసి ఈజీగా నేర్చుకోండి. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేశాను, అవి కూడా చూసి మీరు ఇంటర్వ్యూ కూడా క్వశ్చన్స్ నేర్చుకోండి అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయండి ఈజీగా. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనకు జావా ట్యూటోరియల్స్లో వచ్చేసి వాట్ ఈస్ జావా. జావా అంటే మనకు జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఏ ప్లాట్ఫామ్. Java is a high-level, robust, object-oriented and secure programming language. Platform వచ్చేసి మనకు ఎనీ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ప్రోగ్రామ్ రన్స్ is known as platform. Since Java has a runtime environment and API, it is called a platform. మనకి ఇంటర్వ్యూలో వాట్ ఈస్ జావా అని అడిగితే 4 పాయింట్స్ అనేది అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జావా సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు ఒక క్లాస్, మెయిన్ మెథడ్ అండ్ ఒక ప్రింట్అవుట్ అనేది అయితే ఇచ్చాము. ఇది ఒక జావాకు సింపుల్ ఎగ్జాంపుల్. మనము అప్లికేషన్స్ని ఏ అప్లికేషన్స్ క్రియేట్ చేయగలము జావాని యూజ్ చేసి అనేది అయితే డెస్క్టాప్ అప్లికేషన్స్. మనకు డెస్క్టాప్ అప్లికేషన్స్ ఏవంటే అక్రోబాట్ రీడర్, మీడియా ప్లేయర్స్, యాంటీవైరస్ ఎక్సెట్రా ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ మనము డెస్క్టాప్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు జావా యూజ్ చేసి. అండ్ వెబ్ అప్లికేషన్స్ అంటే మనకు ఇలాగ ఉంటుంది కదా, irctc.co.in, java.t.com ఇలాంటివన్నీ మనము వెబ్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వచ్చేసి బ్యాంకింగ్ అప్లికేషన్స్. మనం చూస్తూ ఉంటాము, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, కొన్ని బ్యాంక్స్ అప్లికేషన్స్ని, అలాంటివన్నీ మనకు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్స్, ఎంబెడెడ్ సిస్టంలో జావా యూజ్ చేస్తాము. స్మార్ట్ కార్డ్, రోబోటిక్స్, గేమ్స్, ఈ అప్లికేషన్స్కి అన్నిటికీ మనకు జావా అనేది అయితే చాలా యూజ్ అవుతుంది. జావాని యూజ్ చేసి మనం ఈ అప్లికేషన్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ టైప్స్ ఆఫ్ జావా అప్లికేషన్స్ వచ్చేసి there are mainly 4 types of applications that can be created using Java programming. మన స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అనేది కూడా మనకు డెస్క్టాప్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. డెస్క్టాప్ అప్లికేషన్స్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఆర్ మీడియా ప్లేయర్స్ కానీ యాంటీవైరస్ కానీ ఇందాక చెప్పుకున్నాం కదా అది. అండ్ ఈ డెస్క్టాప్ ఆర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయాలంటే మనకు జావాలో AWT అండ్ స్వింగ్ ఈ టాపిక్స్ని యూజ్ చేసి స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ని అయితే క్రియేట్ చేసుకుంటాము. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్కి AWT అండ్ స్వింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ జావా ఫర్ క్రియేటింగ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. ఈ టాపిక్స్ని యూజ్ చేసి మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. అండ్ వెబ్ అప్లికేషన్స్ వచ్చేసి an application that runs on the server side and creates a dynamic page is called a web application. Currently, Servlet, JSP, Struts, Spring, Hibernate, JSF, etc. technologies are used for creating web applications in Java. మనము ఈ టాపిక్స్ అనేది యూజ్ చేసి మనము వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. అండ్ బ్యాక్ ఎండ్లో మనం రాసిన జావాని ఈ టాపిక్ సర్వ్లెట్, JSP, స్ట్రక్ట్స్, స్ప్రింగ్, హైబర్నెట్, JSF ఈ టాపిక్స్ని యూజ్ చేసి మనం కోడింగ్ రాసి ఉంటాం కదా, అవన్నీ మనకు సర్వర్లో రన్ అవుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. అండ్ ఫ్రంట్ ఎండ్కి వచ్చేసి మనము ఒక డైనమిక్ పేజ్ని క్రియేట్ చేసినట్లయితే దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ మనకు ఈ టాపిక్స్ని యూజ్ చేసి రాస్తూ ఉంటాము. వాటిని వెబ్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే నేను చెప్పాను బ్యాంకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇలాంటివి, ఇవన్నీ మనము ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్ హ్యాస్ అడ్వాంటేజెస్ లైక్ హై లెవెల్ సెక్యూరిటీ. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వచ్చేసి హై లెవెల్ సెక్యూరిటీ, లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ క్లస్టరింగ్. ఇన్ జావా EJB ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేసుకోవడానికి EJB టాపిక్స్ని యూజ్ చేసి మనము అప్లికేషన్స్ని అయితే క్రియేట్ చేస్తుంటాము.
అండ్ మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసి కరెంట్లీ ఆండ్రాయిడ్ అండ్ జావా ఎంఈ ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ మొబైల్ అప్లికేషన్స్. మొబైల్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయాలంటే మనకు ఆండ్రాయిడ్ అండ్ జావా ఎంఈ ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ మొబైల్ అప్లికేషన్స్. ఈ టాపిక్స్ని యూజ్ చేసి మనము ఆండ్రాయిడ్ అండ్ జావా ఎంఈని యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జావా ప్లాట్ఫామ్స్ ఆర్ ఎడిషన్స్ చూసుకుంటే 4 ప్లాట్ఫామ్స్ ఆర్ ఎడిషన్స్ ఆఫ్ జావాలో. ఫస్ట్ వచ్చేసి జావా స్టాండర్డ్ ఎడిషన్, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్, జావా ఎంఈ అంటే జావా మైక్రో ఎడిషన్, జావా ఎఫ్ఎక్స్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. అంటే ఇంటర్నెట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనకు జావా ఎఫ్ఎక్స్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఇట్ యూజెస్ ఏ లైట్ వెయిట్ యూజర్ ఇంటర్ఫేస్ ఏపీఐ. ఈ 4 ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ మనకు 12 ఫీచర్స్ అనేది అయితే జావాలో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సింపుల్, సెక్యూర్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, రోబస్ట్, పోర్టబుల్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, డైనమిక్, ఇంటర్ప్రిటెడ్, హై పెర్ఫార్మెన్స్, మల్టీథ్రెడెడ్, డిస్ట్రిబ్యూటెడ్. ఈ 12 ఫీచర్స్ అనేది అయితే మనకు జావాలో అనేది అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకు ఈ 12 ఫీచర్స్ని యూజ్ చేసుకొని మనము మంచి మంచి డెస్క్టాప్ అప్లికేషన్స్ని, వెబ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని అండ్ మొబైల్ అప్లికేషన్స్ని, ఇలాంటి అప్లికేషన్స్ అన్ని మనము జావాలో కొన్ని టాపిక్స్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్స్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ అనేది అయితే క్రియేట్ చేస్తూ ఉంటాము. ఇదేంటి ఈరోజు వీడియోలో మనం జావా అంటే తెలుసుకున్నాం, ఫీచర్స్ ఆఫ్ జావా అండ్ ఏ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తామో, అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి, మొబైల్ అప్లికేషన్స్ అంటే ఏంటి, అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్గా డౌట్స్ అనేది అయితే అడగచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.